మేమైతే చెప్పాను కదా ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను. సో మేమైతే చీరాల వెళ్తున్నాము మా బాబు బర్త్డే కోసం. నేను చాలా వీడియో తీయలేదండి, అసలు చాలా స్కిప్ అయిపోయింది. ఎందుకంటే నా ఫోన్లో నా వీడియో లేదు. పెద్దగా ఫోన్ లాక్కోవడం అటు ఇటు చేయడం వల్ల ఏమీ రికార్డ్ చేయలేకపోయేసరికి ఈ వీడియో కూడా వాడు పడుకోగానే నేనైతే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఈ ఊరికి తెలుగు నాకు అంత ఐడియా లేదండి, బట్ ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము చీరాల దగ్గరలో ఉన్నప్పుడు తీసినట్టుంటుంది. దాంట్లో మేము కున్నూరు టెంపుల్ కూడా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకొని అక్కడ స్టార్ట్ అయిపోయాము. నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మా బాబు బర్త్డే కోసం షాపింగ్ మాల్లో కూడా నేను విష్ చేశాను. ఈ జర్నీ కూడా చాలా కొంచెం ఈజీగానే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. కొంచెం ఎందుకంటే నైట్ ముందు రోజు కొంచెం కేక్ కటింగ్ అన్నీ చేసి పడుకునేసరికి లేట్ అయింది. సో మార్నింగ్ లేట్ అయ్యేసరికి ఇంకా అలా జర్నీ కూడా లేట్ అయిపోయింది. బట్ మేము కూడా చీరాల స్టేయింగ్ అయితే మేము అనుకోలేదు, జస్ట్ వెళ్ళి అక్కడికి 3 hours ఉండి తర్వాత బస్ చేంజ్ చేసుకొని కేక్ కట్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. సో అంతవరకు ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే మా బాబుకి ఫుల్ ఫీవర్. సో ఇక్కడ నుండి కానీ ఇబ్బంది పడడం కన్నా సో మంచుకుని అయిపోవాలనుకున్నాను. మీరు అనొచ్చు నైట్ చలిగా బట్ కార్లోనే కాబట్టి 2 స్వెటర్స్ తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్లోనే ఉంటుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే మా వదిన వాళ్ళ బాబుకి ఎగ్జామ్ ఉంది మా బాబు నెక్స్ట్ డే. సో అది కూడా మిస్ చేయడం కాదు, ఈ 2 reasons వల్ల నేను రావాల్సి వచ్చింది. సో మా బాబు చూసారు వెళ్ళి మా వాళ్ళ అక్కల్లో కూర్చున్నాడు. సో నేను కొంచెం నిదానంగా రికార్డ్ చేసుకున్న వీడియో. సో ఇక్కడ ట్రైన్ కూడా వస్తుంది. మా వదిన వాళ్ళ బాబాకి రికార్డ్ చేయాలని చాలా ట్రై చేశాడు, బట్ అక్కడ ఈ చెట్ల వరకు కొంచెం క్లిక్ కాలేదు. సో ఇలా అయిపోయిన తర్వాత అది కూడా మార్నింగ్ కొంచెం లేట్ అంటే కూడా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మాకు మా బాబుకి ఫోటోగ్రాఫ్ చేయించాలి. ఆంధ్రాలో అదే రోజు అన్నీ అదొకటి తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో 2 months బ్యాక్ అయిపోయిందన్నారు. 2 months బ్యాక్ చూసుకుని మేము అక్కడ ఆడున్నాము. సో వెళ్ళిపోవడం అయితే కుదరలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళటం అనేది అంతా జరిగిపోయింది. వాళ్ళకి తీసుకుని మిస్ అయిపోయేవాళ్ళం. పిల్లలకి ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కదా, సో వీ కాంట్ మిస్ ఇట్. సో మేమైతే చీరాల బీచ్కి రీచ్ అయిపోయాము. అది మనం చూస్తున్నాం కదా, వాటర్ అన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ బాగుందో చూసుకొని దాన్ని బట్టి మేము సెర్చ్ చేసుకొని ఆగుదాం అనుకున్నాము. ఎందుకంటే ఇసుకలో కార్ దిగితే రాదు కాబట్టి. సో పార్కింగ్ అనేది సెట్ చేసుకొని అలా పార్కింగ్ కోసం వెయిట్ చేసి దాన్ని పెట్టుకొని వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము లంచ్ కూడా మేము తీసుకొని వెళ్ళిపోయాము, ఎందుకంటే అది అప్పటికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో అక్కడ మేము కాసేపు లంచ్ చేసుకొని వాటర్లో దిగాము. వాటర్లో దిగినప్పుడు ఏమైందంటే నేను మా బాబు దిగలేదు, ఎందుకంటే ఫీవర్ కదా, చలికాలం కాబట్టి కొంచెం తడిచిన గాలికి చలి వస్తుంది. సో అసలు దిగలేదు. నేను కూడా దిగలేదు. తను దాన్ని పెట్టుకుని ఐస్క్రీమ్ ఆడించుకుంటూ అక్కడే కూర్చున్నాను. మా హస్బెండ్ అని మా ఊరి వాళ్ళందరూ దిగి బాగా ఎంజాయ్ చేశారు. వచ్చినది బాగానే ఎంజాయ్ చేశారు. ఓకే, మా ఊరు చూసారా ఆ వాటర్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ఇష్టంగా చూడాలని ట్రై చేశాడు. ఎందుకంటే ఇది బీచ్ వరకు సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు కూడా ఫీవరే, ఇప్పుడు ఫీవరే. వాడు బర్త్డేకి మేము పెద్ద ప్లానింగ్ ఏమి అనుకోలేదు. నేమ్ లెటర్స్ ఉంటాయి కదా, లైటింగ్ వచ్చేవి జస్ట్ తీసుకొచ్చి బెలూన్స్ అవి తీసుకొచ్చాము. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని మేమైతే ఏం అనుకోలేదు అసలు. సో ఈ ప్లానింగ్ అనేది లాస్ట్ మినిట్లోకి ఎలా జరిగితే అలా చేసేద్దాము అని చెప్పని ఆల్ వెళ్ళిపోయాము. సో మేము ఇక్కడ ఇసుకలో నడుచుకుంటూ వెళ్తున్నాము. అసలు ఇసుకలో కాలు అసలు పడలేదండి, ఎందుకంటే నాకు అసలు లేకపోతే అసలు నాకు ఏమో ఆ రీజన్ తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇసుకలో నడవడానికి. అయితే మేమైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. అక్కడ బెంచ్ లాగా ఉంది. సో యాక్చువల్గా నేను రెస్టారెంట్ తినేసి వెళ్ళిపోదాము, అక్కడ ఇసుక పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందంటే
మా హస్బెండ్ వాళ్ళు ఒప్పుకోలేదు. బీచ్ దగ్గర ఎక్కువ రెస్టారెంట్ ఉండగా తినేది, బీచ్ దగ్గర అనేది కొంచెం కొత్తగా ఉంటుంది అని చెప్పని బీచ్ దగ్గర తిన్నారు. మా వాడికి కొంచెం చాలా ఆకలేసిందండి. అసలు వాడు ఆగలేదు. వాడు సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. ప్రాసెస్ తీసుకుని పెట్టాము. అండ్ ఇది వచ్చేసి మేము సెలబ్రేషన్ లాస్ట్కి బోట్లో చేసాం. కార్లో దానిపైన లైటింగ్స్ పెట్టి కార్కి బెలూన్స్ పెట్టి చేద్దాం అనుకుంటే గాలి కావట్లేదు. సో లైటింగ్స్ ఇలా బోట్లో పెట్టి ఆ బెలూన్స్ లైట్ సింపుల్గా కట్టేసి కేక్ కట్ చేసేసాను. సో మీకు ఎలా అనిపించింది?